ఏపీఎంసెట్ 2025 సంబంధించి చాలామంది కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్ సంబంధించి ఒక డేట్స్ అనేవి చెప్పండి, ప్రాసెస్ చెప్పండి అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ కాల్స్ చేసి అడుగుతున్నారు. వీళ్ళందరికీ క్లారిటీ కోసం ఒక అప్డేట్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకునే ముందు అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి ప్రతి ఒక్కరు మీరు అయితే జాయిన్ అవ్వండి. అప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అని కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుంటే ఏంటంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేనైతే వీడియో చేస్తుంది కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మెంటర్షిప్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి మీకు కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ ఉంటుంది. టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఐడి, ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ అని కూడా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను అడిగితే డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది 8179406281కి. నెక్స్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్ మనం ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్ సంబంధించి ఒక డేట్స్ ఏంటి అనేది మనమైతే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఒక డేట్స్ అనేవి ఇవ్వాలంటే ముందు మనకి ప్రజెంట్ జోసా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్ ఇది వచ్చేసి మీకు ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ IIITs కావచ్చు, GFTs కావచ్చు, వీటిలో సీట్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట. వీటి తర్వాత మీకు సిసాప్ కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ మనకి జూలై సెకండ్ వీక్కి కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ సెకండ్, థర్డ్ వీక్ కల్లా కంప్లీట్ అయితే అయిపోతుంది మ్యాక్సిమం. అండ్ ఆ తర్వాత మీకు ఎంసెట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత అందులో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఉంటాయి. అందులో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ కావచ్చు, నెక్స్ట్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్లైన్ రిపోర్టింగ్, ఇలా మీకు ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వెయిట్ చేయండి. ఇదంతా కూడా మనకి ఒక 7 to 10 డేస్లో ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కూడా మీకు అలాట్మెంట్ లెటర్, ప్రొఫెషనల్ అలాట్మెంట్ లెటర్ కూడా మీకు అయితే రిలీజ్ చేస్తారనమాట. ఒక కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారండి, మనకి జూలై సెకండ్ వీక్న మనకైతే అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. జూలై సెకండ్ వీక్న మనకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ వచ్చేస్తుంది. ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది, ఏ రోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్గా షెడ్యూల్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంతేగాని చెప్పబెట్టకుండా మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయరు. చాలామంది కూడా ఏంటి జూన్ 14న కౌన్సిలింగ్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తాం ఎప్పుడు 14th లోపల అన్నారు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు 14th నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది, మాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, లేదంటే సెకండ్ ఫేజ్ ఇంకా రిజల్ట్స్ అనేవి ఇవ్వలేదు, ర్యాంక్ కార్డ్స్ ఇవ్వలేదు, మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ర్యాంక్ కార్డ్ ఇస్తారా, లేదంటే కౌన్సిలింగ్ అయిన తర్వాత ర్యాంక్ కార్డ్ ఇస్తారా, మేము సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వాలా, ఒక్కొక్కరికి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనకి సెకండ్ రౌండ్ రిజల్ట్స్ అనేవి రావాలి. మనకి అది కూడా అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అది మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు అయితే ఒక క్లారిటీ వస్తే తర్వాత మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఒక డేట్స్ అనేవి ఇస్తారు, అఫీషియల్ డేట్స్. అంతేగాని ఎవరెవరో ఏవేవో చెప్తున్నారు అవేసి నమ్మకండి, ఎందుకంటే మనకి అవైతే ఫైనల్ కాదు. ఎప్పుడైతే ఫైనల్గా మనకి నోటిఫికేషన్ ఇచ్చి డేట్స్ అనేవి ఇస్తారో అప్పుడే నేను వీడియో చేస్తాను అఫీషియల్గా. వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను, యూట్యూబ్లో కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఉన్న డౌట్స్ అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్లో ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఇప్పుడే జాయిన్ అయిపోండి, లేట్ చేయకుండా. మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో మీరు హడావుడి పడి టెన్షన్ పడేదానికంటే ఇప్పుడే జాయిన్ అయితే ఏంటంటే ఇప్పటి నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతారు. అదే కౌన్సిలింగ్ టైంలో జాయిన్ అయ్యారనుకోండి ఇప్పుడున్న అప్డేట్స్ అన్ని మిస్ అవుతారు. అండ్ ప్రాసెస్ కూడా మీకైతే
చేంజ్ అయితే అవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిస్ అవుతారు కాబట్టి ముందుగానే మీరైతే జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని గైడెన్స్ అయితే తీసుకోండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయొచ్చు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత. అండ్ ముందుగా అయితే ఎవరైతే చేయొద్దు, ఎందుకంటే అన్నోన్ నెంబర్స్ కాల్స్ అనేవి చాలా వస్తాయి కాబట్టి లిఫ్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.